కంటే కేసీఆర్ కు జగన్ పరామర్శ. గురువారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. యోగక్షేమాలు తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి భేటీలో ఇరువురి మధ్య రాజకీయాలపైన చర్చ. జగన్ కు బీఆర్ఎస్ నేతల సాదర స్వాగతం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇంటి వద్ద జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్ సహా పలువురు సీనియర్ నాయకులు స్వాగతం పలికారు. కేసీఆర్ కు పుష్పగుచ్చం ఇచ్చి శాల్వా అందించిన జగన్ బీఆర్ఎస్ అధినేత ఆరోగ్యం గురించి వాకప్ చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఇరువురి మధ్య సమకాలీన రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లుగా సమాచారం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు, జాతీయ రాజకీయ అంశాలకు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. సీఎం జగన్ వెంట వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం ఉన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఏం జరిగింది నిన్న అంటే, పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కంగారులో పడ్డారు అంటూ కూడా చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఒకసారి చూడొచ్చు మీరు పూర్తి స్థాయిలో కూడా. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకు అంటే ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూడాలి. అయితే మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు అయితే మరొకరు వాళ్ళ నాన్న తదనంతరం కూడా తన రాజకీయ పగ్గాలను ఓదార్పు యాత్రతోని పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కలియదిరి పోరాటం చేసి సక్సెస్ అయిన వ్యక్తి. ఆ పూర్తి స్థాయిలో ఇద్దరి రాజకీయాలకు సంబంధించి ఇక్కడ తెలంగాణలో అధికారాన్ని కోల్పోవడాన్ని కేసీఆర్కి సంబంధించి కాస్త ఊహించని పరిణామమే అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అనేక సార్లు కూడా చెప్పిన పరిస్థితి చూస్తాం. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఈసారి గట్టెక్కాలంటే పూర్తి స్థాయిలో కూడా సీట్ల మార్పిడి అనేది కూడా కొనసాగుతున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. చాలామంది ఎమ్మెల్యేలను కూడా మారుస్తున్న పరిస్థితి, ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత, అసహనం ఎవరెవరి పైన ఉందో వాళ్ళందరినీ కూడా మొహమాటం లేకుండా కూడా కొత్త వారిని నియమిస్తున్న పరిస్థితి మనందరం చూసాం. సో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావడానికి ఏపీ సీఎం జగన్ సహాయం చేయవచ్చు అనేది కూడా ఒక గుసగుస వినబడుతుంది. అది ఎంతవరకు నిజమో అనేది రానున్న రోజులలో తెలుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్లకు సంబంధించి ఒక రెండు అంశాలు తెర మీదకి వచ్చాయి. కాంగ్రెస్ అంటే కేంద్రంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది, అధికారానికి సంబంధించి వస్తే ఏం చేద్దాం, లేదా బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఉండబోతుంది, లేదా ఇతరులు అంటే కూటమికి సంబంధించి ఏదైనా మ్యాజిక్ ఫిగర్ తక్కువ పడితే ఏ విధంగా మనం వ్యవహరించవచ్చు అనే మూడు అంశాలు ప్రధానంగా కూడా చర్చ మీదకి వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వస్తే మాత్రం తన చెల్లి ఎవరు వైఎస్ షర్మిలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పగ్గాలనైతే చేపట్టింది. తెలంగాణ నుంచి కాస్త రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు అయితే డైవర్ట్ అయిపోయిన పరిస్థితి కనబడింది. సో ఆంధ్రప్రదేశ్లో ఈసారి పూర్తి స్థాయిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుకు మధ్య తారాస్థాయికి చేరే అవకాశం ఉంటుంది. ఓ పక్కన జనసేన టీడీపీకి మద్దతు ఇస్తే మరోలా ఉండే అవకాశాలు ఉంటాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దానితో పాటుగా ఇటు సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో వస్తే ఓకే, రాని ఏడల పూర్తిగా కూడా ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలలో వ్యూహరచన చేసి సక్సెస్ సాధించాలి అనేది ఇద్దరు నేతల మధ్య జరిగిన ఒక చర్చగా అభివర్ణించారు. ఇక దానితో పాటుగా ఒకవేళ పూర్తి మెజార్టీ రాని ఎడల అంటే కూటమిగా ఏర్పడి ఈ రెండు పార్టీలు అంటే ఇటు వైఎస్ఆర్సీపీ కానీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు సెంట్రల్లో కీలకంగా వహించగలిగితే మరోలా ఉంటుంది అంటూ కూడా చర్చకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న రాకతోని కాస్త కాంగ్రెస్ పార్టీలో కంగారు పుట్టింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే వైఎస్ జగన్కు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణలో చాలామంది నేతలు కూడా జగన్కు గౌరవిస్తారు. చాలామంది నేతలు జగన్తో వ్యాపార లావాదేవీలలో కాంట్రాక్టులు కూడా చేస్తున్న పరిస్థితి కనబడింది. ఓ మంత్రికి సంబంధించి ఏకంగా కూడా ఆ మంత్రి దగ్గర దాదాపుగా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా సమాచారం. ఆయనతో కలుపుకొని మొత్తం 19 అంటే సుమారుగా 20 మంది ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఆ మంత్రికి సంబంధించి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా తనకు
ఏ విధంగా అంటే ఒక ప్రాధాన్యతనైతే ఇస్తున్నారు. తరచూ కూడా తనకి ఏం కావాలి అంటూ కూడా అన్ని రకాలుగా కూడా సమకూర్చే పనిలో ఉన్నారు అంటూ కూడా తెలంగాణ ప్రజలైతే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటుగా తెలంగాణ రాజకీయాలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో మారబోతాయా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎలా ఉండబోతాయి అనేది కూడా మనమైతే వేచి చూడాలి. ఇక దానికి తోడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకొని ఏంది అంటే జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసినప్పుడు మళ్ళీ ఈసారి కేసీఆర్కు సంబంధించి తన అనుచర భేటీ కానీ గతంలో కూడా గెలిచిన తర్వాత కూడా అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచి 64 స్థానాలలో ఒక స్పష్టమైన ఆధిక్యాన్ని కొనసాగించిన తర్వాత కూడా 39 స్థానాలలో ఉన్నప్పుడు కూడా ఇటు హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ పూర్తి స్థాయిలో కూడా చేద్దామా అంటే లేదు అంటూ ఒక రాజకీయ హూందాతనాన్ని ప్రదర్శించిండు కేసీఆర్. అలాంటి చిల్లర మనలార పనులు మనం చేయొద్దు, ప్రజలకు వాళ్ళకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చిళ్ళు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తూనే ఉంటామంటూ కూడా కేసీఆర్ ఆదేశాలతోని పూర్తిగా కూడా అందరూ కూడా వెనకడుగు వేసిన పరిస్థితి కనబడింది. సో పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు సీఎం, ఒకరు మాజీ సీఎం మరొకరు సీఎంలకు సంబంధించి భేటీ అనేది ఇక్కడ ఆ కేసీఆర్ పరామర్శించడంతో పాటుగా రాజకీయ పరిస్థితుల మీద కూడా బాడీ వేడిగా ఆ చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. పూర్తిగా ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మరొకసారి గట్టెక్కడానికి వ్యూహాలు ప్రతివ్యూహాలతో పాటు ఇటు తెలంగాణలో కేసీఆర్ మళ్ళొక్కసారి రావాలి అంటే పార్లమెంట్ ఎలక్షన్ల వరకు వేచి చూడాలి అనే ఒక ధోరణి అయితే కొనసాగుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ సముద్రంలో ఎప్పుడైనా కల్లోలం రావచ్చు, ఎప్పుడైనా సునామీ రావచ్చు, ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిన్న ఢిల్లీలో జరిగిన భేటీలో కూడా చాలా కీలక అంశాలు కూడా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి మీద అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందు అతిపెద్ద సవాలే ఉంచిన పరిస్థితిగా కనబడుతుందట. ఏంటి అంటే ఎట్టి పరిస్థితులలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక్క సీటును కోల్పోయినా దాదాపుగా 12 సీట్లకు టార్గెట్ ఇచ్చినట్లుగా సమాచారం అయితే అందుతుంది. దాంట్లో ఒక్క సీటును కోల్పోయినా కూడా మీకు అంటే కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానం ఉండదు అంటూ కూడా అల్టిమేట్ కూడా జారీ చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ రాజకీయాలు కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసం లీడర్ల నేతల పాకులాట అన్నీ కూడా పదవుల కోసమే అనేది క్లారిటీ అయింది. ఈ పదవుల కోసం మరి ఎలాంటి వ్యూహాలు చేస్తారు, ఎవరెవరు ఏ విధంగా ఎత్తుగడలు వేస్తారు, ఎలా ఉండబోతుంది అనే ఇవన్నీ మనం చూడాలంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో భారీగా రాజకీయ మార్పిళ్లు జరుగుతాయని ఒక అంచనాకైతే రాజకీయ విశ్లేషకులు అయితే వచ్చిళ్ళు. లేదు 5 సంవత్సరాల పాటు కొనసాగితే వీళ్ళు పూర్తి స్థాయిగా ఏంది అంటే ఒక పటిష్టమైన రాజకీయంగా అంటే రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా అందరు ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రుల మధ్య సఖ్యతతో ముందుకు సాగుతుందా లేకపోతే మరొకరికి అవకాశం ఇస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒకరు, ప్రస్తుత ముఖ్యమంత్రి ఇంకొకరు వాళ్ళ యొక్క పరామర్శకు సంబంధించి అంటే భేటీకి సంబంధించి అయితే చాలా రాజకీయంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు అయితే జరిగినాయి అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది తెలంగాణలో అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఎందుకు అంటే ఇక్కడ రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలకమైన అంశాలు కూడా చోటు చేసుకుంటాయి. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నవరత్నాల పథకాలతో ఆంధ్రప్రదేశ్కు వెళ్ళినా లేకపోతే కేసీఆర్ గతంలో ఇచ్చిన మేనిఫెస్టోతో ఓడిపోయినా ఇక్కడ ఒకటే అంశం వచ్చింది, కేసీఆర్ పైన గెలుస్తాడు, ఇక్కడ మా ఎమ్మెల్యే ఓడిపోతే తప్పేంటి అనే విధంగా ప్రజలు ఓటు వేయడం కానీ దాని ద్వారా ప్రముఖంగా కూడా ఎమ్మెల్యేలు అనేది భారీగా కూడా చాలామంది గెలుస్తామనుకున్న ఎమ్మెల్యేలు కూడా చిత్తుచిత్తుగా ఓడిపోవడం కాస్త కేసీఆర్కు జీర్ణించుకోలేకపోయిన అంశం కావచ్చు. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలామంది ఎమ్మెల్యేల మార్పులు చేర్పులు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ ఆంధ్ర రాజకీయాలు ఎట్లుంటే ఏమైతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇది కేసీఆర్కు సంబంధించి జగన్ పరామర్శకు సంబంధించిన అంశం. సో భేటీలో మాత్రం ఇరువురి మధ్య రాజకీయాలపైన అయితే ప్రధానంగా కూడా చర్చ అయితే కొనసాగింది. ఈ చర్చకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాలి.